యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పైన చెప్పిన విధంగా మన మనసులో ఉన్న అన్ని కల్మషములను తొలగించుకొని ఆత్మను దర్శిస్తే, మనసును ఆత్మలో లీనం చేస్తే అటువంటి యోగి అంతములేని పరమమైన సుఖమును అత్యంత సులభంగా పొందుతాడు. ఇంత కష్టపడి మనసులో నుండి కల్మషములను అన్నీ తొలగించి దానిని విగత కల్మషం చేసి మరలా లాలించి బుజ్జగించి పట్టుకొని వచ్చి ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది. అది అత్యంత సుఖం, అంటే అంతము లేని సుఖం కలుగుతుంది. అంటే బ్రహ్మానందము సులభంగా లభించే ఉపాయము ఇది అని స్పష్టంగా చెప్పాడు భగవంతుడు. మొట్టమొదట మనసును కల్మషరహితంగా చేయాలి. అంటే మనసులో ఉండే దుర్గుణములను, పాప ఆలోచనలను, కోరికలను, మనలో చెలిరేగే విపరీత భావనలను, వాటి వలన కలిగే రాగద్వేషములను, కోపమును సమూలంగా పోగొట్టుకోవాలి. ఇవన్నీ రజోగుణము, తమోగుణం వలన వచ్చేవి. కానీ ఆత్మతత్వము సత్వగుణ ప్రధానము. సత్వగుణం ఎక్కువగా ఉంటేనే కానీ ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మను అంటే బ్రహ్మను దర్శించాలంటే సత్వగుణం అలవరుచుకోవాలి. ప్రశాంత చిత్తంతో ఉండాలి. అప్పుడు ధ్యానయోగంలో కూర్చుని ఆ మనసును ఆత్మలో నిలపాలి. ఈ ప్రయత్నం ఏదో ఒక రోజు కానీ, ఒక నెల కానీ, ఒక సంవత్సరం కానీ చేస్తే చాలదు. సదా అంటే ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. అప్పుడే అతను చిత్తము బ్రహ్మకు చేరవుతుంది. బ్రహ్మ అంటే 4 తలల బ్రహ్మ కాదు, ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మ, పరమాత్మ అని అర్థము. సాధన చేసేవారికి ఇది సులువుగా దొరుకుతుంది. అనాయాసంగా ఎటువంటి ఖర్చు లేకుండా, ఏ బాబాలను స్వామీజీలను సేవించకుండా, వారి పాదపూజలకు ధనము వ్యయము చేయకుండా, ఏమాత్రం కష్టపడకుండా దొరుకుతుంది. కాకపోతే సాధన చేయాలి. సాధన చేయని వారికి ఈ సుఖము, శాంతి ఎన్నటికీ దొరకదు. బ్రహ్మ సంస్పర్శం పొందడము సామాన్యం కాదు. అది కనబడదు, కేవలం చిత్తములోనే దర్శించాలి. బ్రహ్మ సంస్పర్శ కలిగింది అనే దానికి తార్కాణము మనకు అనంతమైన సుఖము, శాంతి లభించడమే. అదే గుర్తు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. ఇటువంటి సాధన చేసి పరమసుఖమును పొందిన యోగి ఈ అనంత విశ్వంలో ఉండే చరాచర జీవరాశులన్నీ యందు సమదృష్టి కలిగి ఉంటాడు. ఈ సమస్త ప్రపంచమును తనలో తనను సమస్త భూతములలోనూ చూచుకుంటాడు. బ్రహ్మ సంస్పర్శ కలిగి యోగి ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో యోగ యుక్తాత్మ అని వాడారు. అంటే యోగముతో యుక్తమైన మనసు కలవాడు, అంటే మనస్సును ఆత్మతో ఐక్యం చేసినవాడు. అటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అతడు సకల జీవరాశులలో పరమాత్మను దర్శిస్తాడు. తనలోని అన్ని జీవరాశులను దర్శిస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడు. భేద బుద్ధి ఉండదు. ఇది ఎలా కలుగుతుంది? మనం బయట ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాము, చర్మంతో తాకుతున్నాము, చెవులతో వింటున్నాము, నాలుకతో రుచి చూస్తున్నాము, మంచి వాసనలను ముక్కుతో ఆస్వాదిస్తున్నాము. ఈ 5 వలన బయట ప్రపంచము మన లోపలికి వెళుతూ ఉంది. కానీ ఈ ఇంద్రియములు జడములు, వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తూ ఉంది. మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి, కానీ అవి ఆయా పనులు చేయలేవు. కాబట్టి బయట ఉన్న ప్రపంచం అంతా మనస్సు యొక్క సృష్టి. మనస్సు చేసే పనులన్నీ ఆత్మ సాక్షిభూతం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేహం వేరు, అందులో ఉన్న ఆత్మతత్వం వేరు. అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒకటే. దేహములు, వాటి ఆకారములు, పేర్లు వేరువేరుగా ఉంటాయి. మనకు దేహములు, వాటి ఆకారములు, వాటి పేర్లు కనబడతాయి, కానీ అన్ని దేహములలో అంతర్లీనంగా వెలుగుతున్న ఆత్మ చైతన్యం కనబడదు. ఎలాగంటే పెద్ద పూలమాల ఉంది, అందులో రకరకాల పూలు ఉన్నాయి. ఆ పూలు అందంగా ఉన్నాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఆ పూలన్నింటినీ అందంగా కనబడేటట్టు కట్టి ఉంచిన దారం యొక్క దారం మనకు కనబడదు. మనం కేవలం పూలను, వాటి అందాలను, సువాసనలను మాత్రమే చూస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము. లోపల ఉన్న దారం గురించి తెలుసుకోము. అలాగే ఈ చరాచర జగత్తులో ఉన్న అన్ని జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపంగా అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుందాం. మనకు 2 కళ్ళు ఉన్నాయి, శివుడికి 3వ కన్ను ఉంది. అది తెరిస్తే ఈ లోకాలన్నీ భస్మం అయిపోతాయి మనకు తెలుసు. దీని అర్థం ఏమిటి? మనకు ఉన్న 2 కళ్ళల్లో ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న మనుషులను, జంతువులను, పక్షులను,
చెట్టు, కొండలు, పర్వతములు చూస్తున్నాము. ఈ కళ్ళు మూసుకుంటే మనలో ఉన్న మూడవ నేత్రం అంటే మనోనేత్రము అంటే జ్ఞాననేత్రము తెరుచుకుంటుంది. అప్పుడు మనకు బయట ప్రపంచం కనబడదు. అంటే బయట ప్రపంచము, అందులోని విషయవాంఛలన్నీ భస్మమైపోతాయి. మూడవ నేత్రంతో మనం ఆత్మను దర్శించగలము. అప్పుడు అంతులేని ప్రశాంతత, అనంతమైన సుఖం కలుగుతాయి. అయితే శివుడిని ఆనంద స్వరూపుడు అని అన్నారు. త్రినేత్రుడిని ఇలా అర్థం చేసుకోవాలి. విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అఖండ చైతన్యమైతే ప్రతి జీవిలో ఉండేది పరిమిత చైతన్యము. కాబట్టి ఈ దేహమే నేను అనే స్థితి నుండి నేను వేరు దేహం వేరు అనే స్థితికి రావాలి. మనస్సు ఆత్మతో కలిస్తే ఆ స్థితి వస్తుంది. జ్ఞాననేత్రంతోనే ఆత్మను దర్శించగలము. అప్పుడు ఆ యోగి ప్రపంచాన్ని తనలో చూసుకుంటాడు, తనను అన్ని జీవులలో చూసుకుంటాడు. అదే యోగా యుక్తిని లక్షణము, అదే సమదర్శనము, అతడే యోగయుక్తాత్ముడు. మనం ఒకరికి మధ్య భేదభావము చూపిస్తాము. యోగి అందరినీ సమంగా చూస్తాడు. బంగారాన్ని, రాయిని ఒకటిగా చూస్తాడు. మనం గ్రామ్ బంగారాన్ని దాచిపెట్టుకుంటాము, కిలో బరువు ఉన్న రాయిని వీధిలోనికి పారేస్తాము. మనలో ఉన్న ఈ భేదబుద్ధి మనలోని అశాంతికి కారణమవుతుంది. ఈ భేదబుద్ధి మనుషుల మధ్య దేహమునకు కారణము అవుతుంది. ఈ భేదబుద్ధి వన్యప్రాణులను వేటాడడానికి కారణమవుతుంది. జీవులలో ఉన్న చెట్లలో పరమాత్మను చూచేవాడు చెట్టును కొట్టడు, జీవులను చంపడు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినదు. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడిన సమదర్శనము అంటే అన్నింటిలో భగవంతుడిని చూడగలగడం, తనలో అన్నింటినీ చూడగలగడం అలవాటు చేసుకోవాలి. అతడే యోగయుక్తుడు. ఈ భావన కేవలం ఆధ్యాత్మికము కాదు, మనలో నైతిక విలువలు పెంపొందించుకోవడానికి, ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడానికి, వన్యప్రాణుల సంరక్షణకు కూడా ఆస్కారం కలుగజేస్తుంది. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎవరైతే సకల భూతములలో నన్ను, నాయందు సకల భూతములను చూచుచున్నాడో అటువంటి వాడికి నేను కనబడకుండా పోను, అతడు నాకు కనబడకుండా పోడు అని పరమాత్మ చెబుతున్నాడు. ఈ శ్లోకము పై శ్లోకంలో చెప్పబడిన అర్థము తెలియజేస్తుంది. కానీ చిన్న మెలిక ఉంది. నాటి కృతయుగము నాటి హిరణ్యకశిపుని దగ్గర నుండి నేటి హేతువాదుల వరకు ఒకటే మాట: దేవుడు ఏడి, ఎక్కడ ఉన్నాడు, ఉంటే కనబడడేం, నీకు కనబడితే చూపించు అని అడుగుతుంటారు. మరికొందరు భక్తులు స్వామీజీలను, బాబాలను వాళ్ళే దేవుళ్ళగా భావించి మొక్కుతుంటారు. కానీ దేవుడు ఎవరికి కనిపిస్తాడు, దేవుడిని ఎవరు చూడగలరు అన్న విషయము ఇక్కడ చెప్పాడు భగవానుడు. ఎవడైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నాడో, నాయంది ఆ చరాచర జగత్తును దర్శిస్తున్నాడో వాడికి నేను కనబడతాను, వాడు నాకు కనబడతాడు. కాబట్టి దేవుడిని చూడాలంటే ఈ స్థితికి చేరుకో. రాష్ట్రపతిని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి, రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలి, ముందస్తుగా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. ఇంత తతంగం ఉంది. మన ఇంట్లో కూర్చొని రాష్ట్రపతి ఏడి, ఎక్కడున్నాడు అంటే ఉంటే నాకు కనబడమను అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది. దేవుడిని దర్శించడానికి ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత సంపాదించడానికి మొదటి ప్రయత్నంగా దేవుడిని గురించిన భావనను మన మనసులలో నింపడానికి దేవాలయాలు ఆవిర్భవించాయి. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని ప్రతిపాదించాయి. కానీ మనం ఆ దేవాలయ దగ్గర, ఆ విగ్రహాల దగ్గర, చేసిన అలంకారాల దగ్గర ఆగిపోతున్నాము. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, వాడి కోసము ప్రయత్నం చేయాలి అని బోధించడమే దేవాలయాల పరమార్థం. దేవుడు అనేది చూచే వస్తువు కాదు, దేవాలయంలోని విగ్రహము కాదు, అది ఒక అనుభూతి. భగవంతుని అనుభవించాలి, తదాత్మ్యం చెందాలి. అందుకే భాగవతములో నితాంత అపార భూతదయను నాకు ప్రసాదించమని ఒక భక్తుడు భగవంతుని కోరాడు. అన్ని జీవులలో భగవంతుని చూడగలగాలి, పరమాత్మలోనే అన్ని జీవరాశులు చూడగలగాలి. అంటే ఈ సృష్టి అంతా పరమాత్మమయం అనే భావనకు రావాలి. ఈ ప్రపంచంలో వివిధ ఆకారములతో, పేర్లతో, రంగులతో మానవులు, జంతువులు, పక్షులు తిరుగుతున్నాయి. కానీ అన్నిటిలో అంతర్లీనంగా ఒక చైతన్యం ఉంది. యోగి అయిన వాడు పై ఆకారాలు, పేర్లు, రంగు కాకుండా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. సముద్రంలో వివిధములైన ఆకారాలను అలలు వస్తుంటాయి, కానీ ఆ అలలలో ఉన్నది అంతా నీరే అనే భావన రావాలి. తస్య అంటే అతనికి, అలా చూచేవాడికి, భావించేవాడికి అహం, నేను ప్రణశ్యామి, కనబడకుండా పోను అంటూ
తప్పకుండా కనబడతాను అని అర్థం. దేవుడిని దర్శించడానికి సాటి మానవులుగా చూడటము కేవలం మానవులలోనే కాకుండా పక్షువులు, జంతువులు, పక్షులు అన్ని జీవరాశుల్లో అందులో పరమాత్మను దర్శించడం ముఖ్యము. కానీ మానవత్వం మచ్చుకైనా కనిపించని ఈ లోకంలో దేవుడు ఎలా కనబడతాడు అని మనలను మనము ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుడిని చూడాలంటే భేదభావము పోవాలి, సమానత్వము కావాలి, దానికి నిష్కామ కర్మ ఆలోచించాలి, రాగద్వేషములు పోవాలి, ధ్యాన యోగం కావాలి. ఇదే దేవుడిని చూడటానికి మార్గాలు. చాలామంది ఈ మార్గాలను వదిలిపెట్టి దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆ దేవుడు చాలా పవర్ఫుల్, ఆ దేవుడిని నమ్ముకుంటే లాభం లేదు, ఆ స్వామీజీ చాలా మహిమలు కలవాడు, ఆయనే దేవుడు అని సంకుచిత భావాలతో అక్కడే ఉండిపోతున్నారు. ఈ రకం దేవుళ్ళు మీరు వారి దగ్గరకు వెళితేనే కనబడతారు, లేకపోతే కనబడరు. కానీ ఈ శ్లోకంలో చెప్పబడిన దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీ దగ్గరనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు ఎక్కడో ఒక చోటనే ఉన్నాడు అనే స్థాయి నుండి దేవుడు అంతటా నిండి ఉన్నాడు అనే స్థాయికి ఎదగాలి. దానికి ఇందుగలడందు లేడని సందేహం పోవలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు అనే పద్యాన్ని సతతం మననం చేసుకోవాలి, ఆచరించాలి. ఈ విషయాన్ని తర్వాతి శ్లోకంలో వివరించింది. ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పబడింది. సకల జీవరాశులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను చూడటమే కాదు, విశ్వచైతన్య స్వరూపుడైన పరమాత్మలో సకల జీవరాశుల్ని చూడగలగాలి. ఇది ఎలా అంటే, మనం భూమి మీద ఉన్నాము, ఈ భూమి లాంటి గ్రహాలు 9 ఉన్నాయి. ఇవన్నీ సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు లాంటి నక్షత్రాలు లక్షల కొద్దీ ఈ పాలపుంతలో ఉంటే గెలాక్సీలో ఉన్నాయి. ఇటువంటి గెలాక్సీలు ఈ అనంత విశ్వంలో లక్షల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ అనంత విశ్వంలో ఒక నియమం ప్రకారము సంచరిస్తున్నాయి. దీనిని ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని మన ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. దీని వివరణ ఈ పేరాగ్రాఫ్ చివర చూడండి. అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. ఈ అనంత విశ్వమే విశ్వ చైతన్యము, పరమాత్మ స్వరూపము. అందుకే సర్వవ్యాపి అయిన విష్ణువును విశ్వాకారం, గగన సదృశం, మేఘవర్ణం అని విష్ణువును స్తుతిస్తాము. కాబట్టి ఈ పరమాత్మ స్వరూపమైన విశ్వ చైతన్యంలో మనమంతా ఉన్నాము. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఈ శ్లోకం ఇలా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.